ఇంగ్లాండ్తో ఉత్కంఠభరితంగా సాగిన 5వ టెస్టులో టీమిండియా సంచలన విజయాన్ని సాధించింది. 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. దీంతో సిరీస్ను 2-2తో ముగించింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్నైట్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులతో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్లను భారత బౌలర్లు త్వరగానే వెనక్కి పంపారు. అట్కిన్సన్ చివరి వికెట్గా వెనుదిరిగాడు. మహమ్మద్ సిరాజ్ 5, ప్రసిద్ధ్ కృష్ణ 4, ఆకాష్ దీప్ 1 వికెట్ను పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 224, ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 396 పరుగులు చేసింది. ఓవల్ టెస్టులో విజయం సాధించడంతో 5 టెస్టుల సిరీస్ను భారత్ 2-2తో డ్రాగా ముగించింది. ఇంగ్లాండ్తో ఉత్కంఠభరితంగా సాగిన 5వ టెస్టులో టీమిండియా సంచలన విజయాన్ని సాధించింది. 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. దీంతో సిరీస్ను 2-2తో ముగించింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్నైట్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులతో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్లను భారత బౌలర్లు త్వరగానే వెనక్కి పంపారు. అట్కిన్సన్ చివరి వికెట్గా వెనుదిరిగాడు. మహమ్మద్ సిరాజ్ 5, ప్రసిద్ధ్ కృష్ణ 4, ఆకాష్ దీప్ 1 వికెట్ను పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 224, ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 396 పరుగులు చేసింది. ఓవల్ టెస్టులో విజయం సాధించడంతో 5 టెస్టుల సిరీస్ను భారత్ 2-2తో డ్రాగా ముగించింది.